తులువ వంశం క్రీస్తు శకం 1505-1570. తులువ వంశ స్థాపకుల స్వస్థలం ఏది? మైసూరు ప్రాంతంలోని తులువనాడు. తులువ వంశ మూల పురుషుడు ఎవరు? తులువ నరసనాయకుడు. తులువ వంశీయుల మాతృభాష ఏది? కన్నడ. తులువ నరసనాయుడి భార్యలు: 1 తిప్పాంబ, 2 నాగాలాంబిక, 3 ఓబాంబిక. తులువ నరసనాయకులు: 1 తులువ నరసనాయకుడికి తిప్పాంబ అనే భార్య ద్వారా వీర నరసింహరాయలు జన్మించాడు. 2 తులువ నరసనాయుడు నాగాలాంబిక ద్వారా శ్రీకృష్ణదేవరాయలు జన్మించాడు. 3 తులువ నరసనాయుడు ఓబాంబిక ద్వారా రంగరాయలు అచ్యుతదేవరాయలు జన్మించారు. తులువ నరసనాయకుడు గోకర్ణ క్షేత్రం దర్శించి అచ్చట తులాపురుష దానం చేసినట్లు ఏ గ్రంథం తెలుపుతుంది? వరదాంబి పరిణయం. వీర నరసింహరాయలు క్రీస్తు శకం 1505-1509. తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహరాయలు. ఉమ్మతూరు ముట్టడించటానికై వెళ్తూ వీర నరసింహరాయలు రాజధానికి సంరక్షకునిగా ఎవరిని నియమించాడు? శ్రీకృష్ణదేవరాయలు. పోర్చుగీసు గవర్నర్ అల్మడా మైత్రిని సంపాదించి గుర్రాలను దిగుమతి చేసుకునేటట్లు ఒప్పందం కుదుర్చుకున్న విజయనగర రాజు ఎవరు? వీర నరసింహరాయలు. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెండ్లి సుంకాలను రద్దు చేసిన మొదటి విజయనగర రాజు ఎవరు? వీర నరసింహరాయలు. తులువ వీర నరసింహరాయలు ఏ సంవత్సరంలో మరణించారు? క్రీస్తు శకం 1509. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509-1529. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించాడు? క్రీస్తు శకం 1509 ఆగస్టు 8. శ్రీకృష్ణదేవరాయల తండ్రి నరసనాయకుడు కాగా తల్లి పేరు ఏమిటి? నాగాలాంబిక. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం 1509-1529. ఏ విజయనగర రాజు పరిపాలనా కాలాన్ని తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం అంటారు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశ చక్రవర్తుల్లోనే కాక విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తుల అందరికల్లా గొప్పవాడు. ఇతడు తండ్రి తులువ నరసనాయకుడు, తల్లి నాగామాంబ. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 ఆగస్టు 8న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడని హంపి శాసనం పేర్కొంది. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం తిలకించిన పోర్చుగీసు యాత్రికుడు లూయిస్ ఫ్రెజర్. ఇతని ప్రధానమంత్రి తిమ్మరసు. సేనాధిపతులు రాయసం కొండమరసు, రాయసం అయ్యాపరసు. శ్రీకృష్ణదేవరాయల వైష్ణవ మత గురువు వ్యాసరాయలు. మొఘల్ చక్రవర్తి బాబర్ తన స్వకీయ చరిత్ర తుజుజ్ ఈ బాబరీలో శ్రీకృష్ణదేవరాయల రాజ్యాన్ని, అతని గొప్పతనాన్ని గురించి ప్రస్తావించాడు. శ్రీకృష్ణదేవరాయలు బేజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్షాను కోవెలకొండ యుద్ధంలో ఓడించాడు. శ్రీకృష్ణదేవరాయలు గల్బర్గాపై దాడి చేసి బరీద్ మాలిక్ను ఓడించి బేదర్ కోటలో బందీగా ఉన్న నిజమైన బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాను విడిపించి సింహాసనం అప్పగించి యవ్వన రాజ్య స్థాపనాచారి అనే బిరుదును పొందాడు. ఉమ్మెతూరు పెనుగొండ దుర్గాలను జయించి దక్షిణ త్రిసముద్రాధీశ్వర అనే బిరుదును పొందాడు. కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రి కళింగలను జయించి విజయస్తంభాలను ప్రతిష్ఠించాడు. శ్రీకృష్ణదేవరాయలు 1510లో ఆల్బుక్లర్క్ గోవాను ఆక్రమించడంలో సహకరించాడు. శ్రీకృష్ణదేవరాయలు 1510లో పోర్చుగీసు గవర్నర్ ఆల్బుక్వెర్క్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని గుర్రాలను దిగుమతి చేసుకునే విధంగా మరియు విజయనగర సైనికులకు ఫిరంగి దళాల్లో శిక్షణ పొందే విధంగా చర్యలు తీసుకున్నాడు. ఈ ఒప్పందాన్ని కుదిర్చిన పోర్చుగీసు అధికారి ప్రేయర్ లూయిస్. శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలు అముక్తమాల్యద అనే గ్రంథం వివరిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల ప్రధానమంత్రి తిమ్మరసు సేనాధిపతులు రాయసం కొండమరుసు, రాయసం అయ్యప్పరసు నేతృత్వంలో కళింగ రాజ్యంపై దండెత్తాడు. ఈ దండయాత్ర క్రీస్తు శకం 1513లో ఆరంభమై 1519 వరకు కొనసాగింది. శ్రీకృష్ణదేవరాయల సేనలు నెల్లూరు నుంచి సింహాచలం వరకు జయించాయి. ఈ విజయానికి ప్రతీకగా పొట్నూరు వద్ద విజయస్తంభాన్ని నాటాడు. క్రీస్తు శకం 1518లో గజపతుల రాజధాని అయిన కటక్ వరకు విజయనగర సైన్యాలు ఆక్రమించాయి. శ్రీకృష్ణదేవరాయలతో
ప్రతాపరుద్ర గజపతి యుద్ధం చేసి ఓడిపోయి తన కుమార్తె అన్నపూర్ణను శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేశాడు. కట్నంగా బాలకృష్ణుని విగ్రహాన్ని ఇచ్చాడు. ఈ బాలకృష్ణుని విగ్రహంతో శ్రీకృష్ణదేవరాయలు హంపీలో కృష్ణస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ప్రకాశం జిల్లాలోని కుంభం చెరువును రాయల భార్య అన్నపూర్ణ నిర్మించింది. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారికి భట్కల్ ఓడరేవును ఇచ్చాడు. శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద అనే తెలుగు గ్రంథంను తన కుమార్తె మోహనాంగిచే రాయించాడు. ఈ గ్రంథంను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. శ్రీకృష్ణదేవరాయలు తన కుమార్తె తిరుమలాంబను లేదా మోహనాంగి అరవీటి ఆలియారాయలకు ఇచ్చి వివాహం చేశాడు. క్రీస్తు శకం 1519 మే 19 జరిగిన గొబ్బూర్ కోవిలకొండ యుద్ధంలో దక్కన్ సుల్తానులు రాయల సేనలో చేతిలో ఓడిపోయాయి. క్రీస్తు శకం 1520లో జరిగిన రాయచూర్ యుద్ధంలో దక్కన్ సుల్తానులు సేనలు రాయల సేనల చేతిలో ఓడిపోయాయి. క్రీస్తు శకం 1523 రాయలు గుల్బార్పై దండెత్తి విజయం సాధించాడు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజములు అని 8 మంది తెలుగు కవులను పోషించి ఆంధ్రభోజుడు అని కీర్తించబడ్డాడు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ ఇంజనీర్ల సలహాతో తన తల్లి పేరు మీద నాగులాపురం అనే చెరువును కట్టించాడు. శ్రీకృష్ణదేవరాయల నివాస భవనం మలయకూటం. శ్రీకృష్ణదేవరాయలు భువన విజయ అనే గొప్ప సభా భవనమును నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యమంతా వివాహ పన్నును రద్దు చేశాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికినాడు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు మరియు తన 2 భార్యలు చిన్నమ్మదేవి తిరుమలదేవి కాంస్య విగ్రహాలు కలవు. శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ అనే గురువు వద్ద వీణ నేర్చుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1529 డిసెంబర్లో మరణించాడు. శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి తిమ్మరసును అప్పాజీ అని సంబోధించాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో భారతదేశంను వ్యాపార నిమిత్తమే వచ్చిన విదేశీయులు మరియు విజయనగర చక్రవర్తి సహాయంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి గోవాను ఆక్రమించినది ఎవరు? పోర్చుగీసు వారు. బార్బోసా, డొమింగ్స్ పేస్ పోర్చుగీసు యాత్రికులు ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించారు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సైన్యమునకు సైనిక శిక్షణ ఎవరి చేత ఇప్పించాడు? పోర్చుగీసు వారు. విజయనగర యుగం నాటి ఖండాంతర వ్యాపారం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? పోర్చుగీసు వారు. విజయనగర రాజులు పోర్చుగీసు వారి ద్వారా దిగుమతి చేసుకున్నది 1 యుద్ధ అశ్వాలు, 2 పిరంగులు. శ్రీకృష్ణదేవరాయలు రద్దు చేసిన పన్ను ట్యాక్స్ ఏది? వివాహపు పందిళ్లపై పన్ను. శ్రీకృష్ణదేవరాయల కాలము నాటి సాంఘిక పరిస్థితుల గురించి విపుల సమాచారంను అందజేసిన విదేశీ యాత్రికుడు ఎవరు? డొమింగో పియాస్. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికులు ఉత్తర భారత రాజు బాబర్, సిక్కు మత స్థాపకుడు గురునానక్, గజపతుల రాజు ప్రతాపరుద్ర గజపతి. దక్షిణ భారతదేశంలో యూరోపియన్ సైన్యం చేత తన సైన్యానికి ఈ శిక్షణ ఇప్పించిన మొదటి హిందూ రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. విజయనగరాన్ని పాలించిన పాలకులలో అగ్రగణ్యుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? తులువ. శ్రీకృష్ణదేవరాయలు ఏ దేశ ఇంజనీర్ల సహాయంతో కొరగల్లు వద్ద ఆనకట్టును నిర్మించాడు? పోర్చుగీసు. శ్రీకృష్ణదేవరాయలకు యవన రాజ్య స్థాపనాచారి అనే బిరుదు ఎందుకు వచ్చింది? మహమ్మద్ షాను బహమనీ సుల్తాన్గా చేయటం వలన. క్రీస్తు శకం 1509 ఆగస్టు 8న విజయనగర సింహాసనాన్ని శ్రీకృష్ణదేవరాయలు అధిష్ఠించాడని ఏ శాసనం పేర్కొంది? హంపి శాసనం. శ్రీకృష్ణదేవరాయల సైనిక విజయాల గురించి ఏ శాసనం తెలుపుతుంది? మంగళగిరి శాసనం. బాబర్ తన స్వీయ చరిత్ర తుజుక్-ఈ-బాబరీలో ఏ విజయనగర రాజు గొప్పతనాన్ని గురించి ప్రస్తావించాడు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాల విశేషాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తున్న రచనలు: 1 సాహిత్య రచనలు, రాయవాచకం, 2 ప్రబంధ రచనలు, 3 డొమింగో పేస్ రచనలు, 4 పెర్నోవో న్యూనిజ్ రచనలు. శ్రీకృష్ణదేవరాయల ప్రధానమంత్రి ఎవరు? తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయల గురువు ఎవరు? తాతాచార్యులు లేదా వ్యాసరాయలు. దక్కను గుంటనక్క, కన్నింగ్ పాక్స్ ఆఫ్ డెక్కన్ అని ఎవరిని అంటారు? అలీ బరీద్. శ్రీకృష్ణదేవరాయలతో ఓడిపోయి సంధి చేసుకుని తన కుమార్తె అయిన అన్నపూర్ణ దేవిని ఇచ్చి వివాహం చేసిన కళింగ గజపతి ఎవరు? ప్రతాపరుద్ర గజపతి. శ్రీకృష్ణదేవరాయలు తన కూతురైన తిరుమలాంబను ఎవరికిచ్చి వివాహం చేశాడు? అలియా రామరాయలు.
శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? కూలీ కుతుబ్ షా. కోవెలకొండ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? శ్రీకృష్ణదేవరాయలు, యూసఫ్ ఆదిల్ షా వీరిద్దరి మధ్య జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మొదటిగా ఉమ్మతూరు పాలకుడైన ఎవరు చేసిన తిరుగుబాటును అణిచివేశాడు? గంగరాజు. దివానీ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు ఏ సైన్యాన్ని ఓడించాడు? 1 బహమనీ సుల్తాన్ సైన్యాన్ని, 2 యూసఫ్ ఆదిల్ షా సైన్యాన్ని, 3 మాలిక్ ఇబ్రాహీం సైన్యాన్ని. దివానీ యుద్ధం క్రీస్తు శకం 1509 జూలై 26, 1510 జనవరి 28 మధ్య కాలంలో జరిగిందని తన రచనల విజయనగర సామ్రాజ్యంలో పేర్కొన్నది ఎవరు? ఆచార్య పిసుపాటి శ్రీరామ శర్మ. శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది? క్రీస్తు శకం 1513 నుండి క్రీస్తు శకం 1519 వరకు. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల సైన్యాలు గజపతుల రాజధాని అయిన కటక్ను ఎప్పుడు ఆక్రమించాయి? క్రీస్తు శకం 1518. గొబ్బూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1519 మే 19న. రాయచూర్ యుద్ధంలో దక్కన్ సుల్తానుల సేనలు శ్రీకృష్ణదేవరాయల సేనల చేతిలో ఏ సంవత్సరంలో ఓడిపోయాయి? క్రీస్తు శకం 1523లో. ఏ విజయనగర రాజు తన తల్లి నాగాలదేవి జ్ఞాపకార్థం నాగాలాపురం చెరువును నిర్మించాడు? శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలంతా తెలుగు లెస్స అని అన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల భార్యలు: 1 చిన్నాదేవి లేదా అన్నపూర్ణదేవి, 2 తిరుమలాదేవి. ప్రకాశం జిల్లాలోని కంబం చెరువును నిర్మించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయల భార్య అన్నపూర్ణదేవి. ఉదయగిరి కోటలోని బాలకృష్ణ విగ్రహాన్ని సంగ్రహించి విజయనగరంలో కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించినది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని ప్రేమగా ఎవరిని పిలుచుకున్నాడు? సాలువ తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయలు ఏ విద్వాంసుని వద్ద వీణను అభ్యసించారు? కృష్ణ అనే విద్వాంసుని వద్ద వీణను అభ్యసించారు. తన విజయాలకు గుర్తుగా పొట్నూరు సింహాచలంలో విజయస్తంభాలను నాటిన విజయనగర పాలకుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఏ విజయనగర రాజు పాలనా కాలాన్ని గ్రీసు పెరిక్లియస్ యుగాంతంతోనూ ఇంగ్లాండ్ ఎలిజబెత్ ఎన్ యుగాంతంతో పోలుస్తారు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల రచనలు: 1 రజమంజరి, 2 మదాలస చరిత్ర, 3 ఉషా పరిణయం, 4 జాంబవతి పరిణయం, 5 సత్యవధూ ప్రియనం, 6 జ్ఞాన చింతామణి, 7 అముక్తమాల్యద లేదు విష్ణు చిత్తీయం. పురందర్ దాస్ మఠాన్ని నిర్మించిన విజయనగర పాలకుడు? శ్రీకృష్ణదేవరాయలు. నాగలాపురం చెరువును నిర్మించిన శ్రీకృష్ణదేవరాయలు ఏ దేశ ఇంజనీర్ల సలహాలు తీసుకున్నాడు? పోర్చుగీస్. శ్రీకృష్ణదేవరాయలు అతని రాణులైన ఎవరి కాంస్య విగ్రహాలు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాయి? 1 తిరుమలాదేవి, 2 చిన్నాదేవి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం సుందర ఉద్యానవనాలతో సరోవరాలతో అత్యంత రమణీయమై రోమ్ నగరంతో సరి సమానంగా తులతూగుతున్నదని చెప్పిన విదేశీ యాత్రికుడు ఎవరు? పేజ్. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం పేరు ఏమిటి? భువన విజయం. శ్రీకృష్ణదేవరాయల బిరుదులు: 1 ఆంధ్రభోజుడు, 2 యవన రాజ్య స్థాపనాచార్య, 3 సమరాంగణ సార్వభౌమ. అష్టదిగ్గజములు అనే తెలుగు కవులు ఏ విజయనగర రాజు ఆస్థానంలో కలరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల రచనలు: 1 జాంబవతి పరిణయం, 2 మదలాస చరిత్ర, 3 జ్ఞాన చింతామణి, 4 ఉషా పరిణయం, 5 సత్యవధూ ప్రణము, 6 రజమంజరి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు రచన ఏది? అముక్తమాల్యద. అముక్తమాల్యదకు మరొక పేరు ఏమిటి? విష్ణు చిత్తీయం. అముక్తమాల్యద అనే గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి అంకితం ఇచ్చాడు? తిరుపతి వెంకటేశ్వరునికి. హంపీలోని విఠలస్వామి గుడికి హజరా రామస్వామి ఆలయానికి మరమ్మతులు చేయించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకూర్మం, అహోబిలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, అమరావతి మొదలైన చోట్ల అనేక ఆలయాలకు మరమ్మతులు చేయించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఏ విజయనగర రాజు పాలనా కాలంలో హంపీలో భారీ గణేశ, హనుమాన్, ఉగ్ర నరసింహస్వామి రాతి విగ్రహాలను చెక్కించారు? శ్రీకృష్ణదేవరాయలు.
సింహాచల వరహ నరసింహస్వామికి వజ్రాల హారమును సమర్పించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. బండారు లక్ష్మీనారాయణ రచించిన సంగీత గ్రంథం సంగీత సూర్యోదయంను ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఏ గ్రామాన్ని అష్టదిగ్గజ కవులకు దానం చేశాడు? తిప్పలూరు అనే గ్రామాన్ని అష్టదిగ్గజ కవులకు దానం చేశాడు. నాగులాపురం చెరువు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగులాదేవి జ్ఞాపకార్థం ఈ చెరువును నిర్మించాడు. ఈ చెరువు నిర్మాణంలో రాయలవారు పోర్చుగీస్ ఇంజనీర్ల సలహాలు తీసుకున్నాడు. పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ ఈ చెరువును గురించి తన రచనలో పేర్కొన్నారు. అష్టదిగ్గజ కవులు. అల్లసాని పెద్దన రచించిన గ్రంథం ఏది? మనుచరిత్ర. అల్లసాని పెద్దన బిరుదు ఏమిటి? ఆంధ్ర కవిత పితామహుడు. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రకు మరి ఒక పేరు ఏమిటి? సార్వోచిసమను సంభవం. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనకు గండపేండేరం తొడిగి పల్లకి మోసి ఏ గ్రామంను దానంగా ఇచ్చాడు? కోటక అనే గ్రామంను. అల్లసాని పెద్దన మనుచరిత్రకు ఎవరికి అంకితం ఇచ్చాడు? అల్లసాని పెద్దన మనుచరిత్రను ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీకృష్ణదేవరాయలకు. పారిజాతాపహరణం అనే గ్రంథంను రచించినది ఎవరు? నంది తిమ్మన. నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథంను ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీకృష్ణదేవరాయలు. దుర్జటి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే రచనలను ఎవరు రచించారు? దూర్జటి. దూర్జటి తన రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యములను ఎవరికి అంకితం ఇచ్చాడు? కాళహస్తీశ్వరునికి. వికట కవి అని ఎవరికి పేరు? తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? శ్రీకృష్ణదేవరాయలు. తెనాలి రామకృష్ణుడి బిరుదు ఏమిటి? కుమార భారతి. పాండురంగ మహాత్మ్యమును రచించినది ఎవరు? తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడి రచనలు: 1 ఊర్భటారాధ్య చరిత్ర, 2 కందార్పకేతు విలాసము, 3 హరిలీలా విలాసము. రామాభ్యుదయం అనే గ్రంథంను రచించినది ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. రామాభ్యుదయం అనే గ్రంథంను ఎవరికి అంకితం ఇచ్చాడు? గుబ్బూరి నరసరాజుకి. రాజశేఖర చరిత్ర అనే గ్రంథంను రచించిన అష్టదిగ్గజ కవి ఎవరు? మాదయ్య గారి మల్లన. రామరాజభూషణుడు లేదా భట్టుమూర్తి రచించిన గ్రంథములు: 1 వసుచరిత్ర, 2 హరిశ్చంద్ర నలోపాఖ్యానం, 3 సరస భూపాలియం. వసుచరిత్ర అనే గ్రంథంలో రామరాజభూషణుడు ఎవరికి అంకితం ఇచ్చాడు? తిరుమల రాయలకు. ప్రభావతి ప్రత్యుప్యం, రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం అనే గ్రంథాలను రచించినది ఎవరు? పెంగళి సూరన్న. అచ్యుతదేవరాయలు క్రీస్తు 1529 1542. శ్రీకృష్ణదేవరాయలు తన వారసుడిగా ఎవరిని ప్రకటించాడు? అచ్యుతదేవరాయలు. తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకున్న తుల్వ వంశానికి చెందిన విజయనగర రాజు ఎవరు? అచ్యుతదేవరాయలు. ఏ విజయనగర రాజు పాలనా కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కూతురు తిరుమలాంబ వరదాంబిక పరిణయం అనే గ్రంథంను రచించినది? అచ్యుతదేవరాయలు. క్రీస్తు 1534లో బేజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్షా మరణించడంతో ఏ విజయనగర రాజు ఆ రాజ్యంపై దండెత్తి రాయచూరు అంతర్వేదిని స్వాధీనం చేసుకున్నాడు? అచ్యుతదేవరాయలు. వెంకట విలాస మండపం అనే సభాభవనమును నిర్మించిన విజయనగర రాజు ఎవరు? అచ్యుతదేవరాయలు. అచ్యుతదేవరాయల ఆస్థానమును దర్శించిన వైష్ణవ భక్తి కవి ఎవరు? పొండరీకుడు. అచ్యుతదేవరాయలు ఏ మతాభిమాని? వైష్ణవ మతాభిమాని. రామస్వామి పట్టాభిస్వామి ఆలయాలను నిర్మించిన విజయనగర రాజు ఎవరు? అచ్యుతదేవరాయలు. బెంగుళూరు నగర నిర్మాత ఎవరు? కెంపగౌడ. అచ్యుతదేవరాయలు ఎప్పుడు మరణించాడు? క్రీస్తు 1542. అచ్యుతదేవరాయల మరణం తర్వాత విజయనగర సింహాసనాలను అధిష్ఠించినది ఎవరు? మొదటి వెంకటపతి దేవరాయలు. విజయనగర రాజు అయిన మొదటి వెంకటపతి దేవరాయలు చిన్నవాడు కావడంతో పాలనా వ్యవహారాలు ఎవరు తీసుకున్నారు? తిరుమల రాజు. అచ్యుతదేవరాయలు పోషించిన కవియత్రి ఎవరు? తిరుమలాంబ. విజయనగర కాలం నాటి గ్రామాలు, వాటి ప్రత్యేకత. గ్రామంలో 12 మంది ఆయగాండ్రు ఉండేవారు. వీరికి మిరాసి భూములుండేవి.
ఉంబలి గ్రామాలు ఉద్యోగులు, మంత్రులు, పండితులు ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఇచ్చే గ్రామాలు. అమర గ్రామాలు సైనిక వ్యయం కోసం అమర నాయకులకు ఇవ్వబడిన గ్రామాలు అమర గ్రామాలు. బ్రహ్మదేయ గ్రామాలు పండితులైన బ్రాహ్మణులకు దానం చేయబడిన గ్రామాలే బ్రహ్మదేయ గ్రామాలు. భాండారవాడ గ్రామాలు రాజు ప్రత్యక్ష పాలన క్రింద ఉండే గ్రామాలను భాండారవాడ గ్రామాలు అంటారు. ఇవి ప్రభుత్వ ఖజానాను దాచి ఉంచే గ్రామాలు. దేవాదాయ గ్రామాలు దేవాలయాలకు నిత్య పూజాధికాల నిర్వహణ కోసం దానం చేయబడిన గ్రామాలే దేవాదాయ గ్రామాలు. సదాశివరాయలు క్రీస్తు శకం 1543-70. విజయనగర సింహాసనం అధిష్ఠించిన సదాశివరాయలు పేరుకు మాత్రమే రాజు. అయితే ఇతని కాలంలో పాలనా వ్యవహారాలను చూసుకున్నది ఎవరు? అలియ రామరాయలు. అలియ రామరాయలు ఎవరి ఆస్థానంలో సేనాధిపతిగా ఉన్నాడు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. శ్రీకృష్ణదేవరాయల కూతురు తిరుమలాంబ లేదా మోహనాంగి ఎవరి భార్య? అలియ రామరాయలు యొక్క భార్య. విజయనగర రాజు సదాశివరాయల ఆస్థానంలో ఆశ్రయం పొందిన గోల్కొండ నవాబు ఎవరు? ఇబ్రాహీం కుతుబ్ షా. అలియ రామరాయలు పరమత సహన విధానమును పాటించెను. దీనికి ప్రముఖ ఆధారములు: 1 గోవధను నిషేధించలేదు, 2 వైష్ణవ మతమును పాటించాడు, 3 మహమ్మదీయ ప్రభువులతో సంప్రదింపులు చేసేటప్పుడు పవిత్ర ఖురాన్ గ్రంథమును తన చేతిలో ఉంచుకునేవాడు. పోర్చుగీసుల చర్చిలను ధ్వంసం చేసిన విజయనగర పాలకుడు అలియ రామరాయలు. తులువ వంశము తర్వాత విజయనగర రాజ్యమును పాలించిన రాజవంశమేది? ఆరవీడు. బీజాపూర్పై దండెత్తి అలియ రామరాయలు మహమ్మద్ నగర్, గోల్కొండ సుల్తానులతో మైత్రి ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాడు? క్రీస్తు శకం 1543లో. సదాశివాలయం లేదా సదాశివరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? సీజర్ ఫ్రెడరిక్. రాక్షస తంగడి యుద్ధం క్రీస్తు శకం 1565 జనవరి 23. రాక్షస తంగడి యుద్ధానికి గల ఇతర పేర్లు: తల్లికోట యుద్ధం, బన్నిహట్టి యుద్ధం, భోగాపురం యుద్ధం. రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1565 జనవరి 23న. రాక్షస తంగడి యుద్ధం క్రీస్తు శకం 1565లో ఎవరెవరి మధ్య జరిగింది? అలియ రామరాయలు బహమనీ సుల్తానుల మధ్య జరిగింది. రాక్షస తంగడి యుద్ధంలో పాల్గొన్న బహమనీ రాజ్యాలు: వాటి అహ్మద్ నగర్ పాలకుడు హుస్సేన్ నిజాం షా, బేజాపూర్ పాలకుడు అలీ ఆదిల్ షా, గోల్కొండ పాలకుడు ఇబ్రాహీం కూలీ కుతుబ్ షా, బేదర్ పాలకుడు బుర్షాన్ యమద్ ఉల్ ముల్క్. రాక్షస తంగడి యుద్ధంలో పాల్గొనని బహుమనీ రాజ్యం ఏది? బీహార్. రాక్షస తంగడి యుద్ధంలో అలియ రాయలను వధించినది ఎవరు? హుస్సేన్ నిజాం షా, అహ్మద్ నగర్. భారతదేశంలో జరిగిన ఏ యుద్ధంలో ఫిరంగులలో సీసపు రవ్వలకు బదులు రాగి నాణెములు ఉపయోగించారు? రాక్షస తంగడి యుద్ధం. రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సైన్యం ఓడిపోయిన విషయం తెలుసుకొని తిరుమల రాయలు సదాశివరాయలను తీసుకొని ఎక్కడికి పారిపోయాడు? పెనుగొండకు. రాక్షస తంగడి యుద్ధంలో విజయనగరం పతనమైన వైనం గురించి ఏ ఫర్ గాటెన్ ఎంపైర్ అనే గ్రంథంలో రాసింది ఎవరు? రాబర్ట్ సూవెల్. ఏ యుద్ధం గురించి రాబర్ట్ సూవెల్ ఫర్ గాటెన్ ఎంపైర్ అనే గ్రంథం రాశాడు? రాక్షస తంగడి యుద్ధం. రాక్షస తంగడి యుద్ధము బన్నిహట్టి యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ బన్నిహట్టి అని అభివర్ణించింది ఎవరు? హెచ్కే శేర్వాణి. ఆచార్య ఈశ్వరి ప్రసాద్ చెప్పినట్లు దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యానికి మంగళం పలికింది ఏ యుద్ధం? రాక్షస తంగడి యుద్ధం. విజయనగరం నాటి పన్నుల వ్యవస్థ: జాతి సిద్ధాయం వివిధ వృత్తుల వారిపై వేసే పన్ను. పింజు సిద్ధాయం ప్రత్తి నుండి గింజలను దూదిని వేరు చేసే వారిపై వేసే పన్ను. ఘనాచారి పన్ను బిచ్చగాలపై వేసే పన్ను. మలభ్రమ పన్ను కూరగాయలపై, పండ్ల తోటలపై, చిరు ధాన్యాలపై వేసే పన్ను. అడ్డ సుంకం పశువుల మందలపై వేసే పన్ను. ఇల్లరి ఇంటి పన్ను. పుల్లరి గడ్డి పన్ను. మగ్గరి నేత పన్ను. గానుగ నూనె గానుగులపై పన్ను. గుడి కళ్యాణం వివాహంపై వేసే పన్ను.
ఆరవీటి వంశం క్రీస్తు శకం 1570 1680. తిరుమల రాయలు క్రీస్తు శకం 1570 1572. ఆరవీటి వంశ స్థాపకుడు తిరుమల రాయలు. తిరుమల రాయలు రాజధాని ఏది? పెనుగొండ. రామరాజభూషణుడు వసుచరిత్ర అనే గ్రంథంను ఎవరికి అంకితం ఇచ్చాడు? తిరుమల రాయలకు. జయదేవుని గీతా గోవిందమునకు చక్కని వ్యాఖ్యానం రచించిన విజయనగర రాజు ఎవరు? తిరుమల రాయలు. తిరుమల రాయలు తన సామ్రాజ్యాన్ని ఎన్ని విభాగాలుగా విభజించాడు? 3 విభాగాలుగా. తిరుమల రాయలు తన పెద్ద కుమారుడు శ్రీరంగదేవరాయలను ఏ ప్రాంతానికి నాయకునిగా నియమించాడు? తెలుగు ప్రాంతానికి. మొదటి శ్రీరంగదేవరాయలు క్రీస్తు శకం 1572 1585. తిరుమల రాయల అనంతరం విజయనగర సింహాసనమును అధిష్ఠించిన రాజు ఎవరు? మొదటి శ్రీరంగదేవరాయలు. బేజాపూర్ ఆలీసా పెనుగొండ మీదకి ఏ సంవత్సరంలో దండెత్తి వచ్చాడు? క్రీస్తు శకం 1576. మొదటి శ్రీరంగదేవరాయల పాలనా కాలంలో గోల్కొండ సుల్తాన్ విజయనగర రాజ్యంపై దండెత్తి అహోబిల నరసింహాలయాన్ని ఏ సంవత్సరంలో కొల్లగొట్టాడు? క్రీస్తు శకం 1579. మొదటి శ్రీరంగదేవరాయలు ఏ సంవత్సరంలో మరణించాడు? క్రీస్తు శకం 1585. రెండవ వెంకటపతి రాయలు క్రీస్తు శకం 1585 1614. మొదటి శ్రీరంగదేవరాయలు అనంతరం విజయనగర రాజు అయిన రెండవ వెంకటపతి రాయలు ఎవరు? మొదటి శ్రీరంగదేవరాయల సోదరుడు. ఆరవీటి వంశంలో గొప్ప రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. ఎక్కువ కాలం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. తన రాజధానిని పెనుగొండ నుండి చంద్రగిరి లేదా చిత్తూరుకి మార్చిన విజయనగర రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. రెండవ వెంకటపతి రాయలు ఆస్థానంలో ఉన్న కవులు: 1 అప్పయ్య దీక్షితులు, 2 భట్టాలంక దేవుడు, 3 విరూపాక్ష పండితుడు. ఏ విజయనగర రాజు శాసనాలలో శ్రీ విరూపాక్షకునికి బదులు శ్రీ వెంకటేశ్వరుడు కనిపించాడు? రెండవ వెంకటపతి రాయలు. క్రీస్తు శకం 1610లో పులికోట దగ్గర కర్మాగారం పెట్టుకోవడానికి డచ్ వారికి అనుమతి ఇచ్చిన విజయనగర రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. రెండవ వెంకటపతి రాయలు తన రాజధానిని క్రీస్తు శకం 1606లో పెనుగొండ నుండి ఎక్కడికి మార్చాడు? వెల్లూరుకు. రెండవ ఆంధ్ర భోజుడుగా ప్రసిద్ధి చెందిన విజయనగర రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. మొఘల్ చక్రవర్తి అక్బర్ రాయబారమును ధిక్కరించి అక్బరే దండెత్తి వస్తే యుద్ధం తప్పనిసరి అని రాణా ప్రతాపుని వలె విరోచితంగా బదులు చెప్పిన విజయనగర రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. క్రీస్తు శకం 1616లో జరిగిన తోపూరు యుద్ధంలో జగ్గరాయుడు ఎవరిని వధించాడు? రెండవ శ్రీరంగరాయలు. రెండవ వెంకటపతి రాయలు అనంతరం విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు? రెండవ శ్రీరంగరాయలు. క్రీస్తు శకం 1614-16. తోపూరు యుద్ధం గురించి ఏ గ్రంథం వివరిస్తుంది? వెలుగోటి వంశావళి. రెండవ శ్రీరంగరాయలు అనంతరం క్రీస్తు శకం 1630 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించింది ఎవరు? రామదేవరాయలు. రామదేవరాయలు అనంతరం విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1630-1642లో పాలించినది ఎవరు? మూడవ వెంకటపతి రాయలు. 1639లో ఫ్రాన్సిడేకు మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విజయనగర రాజు ఎవరు? మూడవ వెంకటపతి రాయలు. మూడవ శ్రీరంగరాయలు క్రీస్తు శకం 1643-80. మూడవ వెంకటపతి రాయలు అనంతరం విజయనగర సింహాసనం అధిష్ఠించిన వారు ఎవరు? మూడవ శ్రీరంగరాయలు. విజయనగర చివరి పాలకుడు ఎవరు? మూడవ శ్రీరంగరాయలు. విజయనగర రాజుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు. 1. పరిపాలనా వ్యవస్థ. సుమారుగా 3 శతాబ్దాల కాలం పాటు విజయనగర రాజులు ఏ ప్రాంతాలను పరిపాలించారు? 1 తెలుగు, 2 కన్నడ, 3 తమిళ. ఈ 3 ప్రాంతాలను పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఏ గ్రంథం ఆనాటి సంస్కృతిని, ప్రజా జీవనాన్ని వివరంగా వర్ణించింది? అముక్తమాల్యద. విజయనగర రాజుల పాలనా కాలంలో మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు? రాజు అనారోగ్యంతో ఉన్న రాజు పిన్న వయస్కుడైన మంత్రి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు? ప్రధానమంత్రి. రెవెన్యూ, సైనిక శాఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే అధికారికి అప్పగించరాదని ఆముక్తమాల్యద గ్రంథంలో సూచించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర కాలంలో అట్టావన అనగా ఏమిటి? రెవెన్యూ శాఖ.
కాండాచార శాఖ అనగా విజయనగర పాలనా కాలంలో అర్థం ఏమిటి? సైనిక వ్యవహారాల శాఖ. విజయనగర రాజుల పాలనా కాలంలో పరిపాలన వ్యవస్థకు పునాది ఏది? గ్రామం. విజయనగర రాజుల పాలనా కాలంలో గ్రామ వ్యవహారాలు నిర్వహించేవారు ఎవరు? పండిద్దరు అయ్యగాండ్రు. విజయనగర రాజుల పాలనా కాలంలో గ్రామ పాలనలో 12 మంది అయ్యగారులు పాలు పంచుకున్నారు. అయితే వారికి ఇచ్చిన భూములు ఏమిటి? మిరాసి భూములు. విజయనగర సామ్రాజ్యంలో ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం ఏది? భూమి శిస్తు. విజయనగర పాలనా కాలంలో భాండాగారిక అనగా ఏమి? ఖజానా అధిపతి. విజయనగర పాలనా కాలంలో సంప్రతి అనగా దుర్గాధిపతి. విజయనగర పాలనా విశేషాలు తెలియజేసే శాసనాలు లేదా రచనలు. 1 పరాశర మాధవీయం. 2 ఆముక్తమాల్యద. ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ధరించిన పాలకులు ఎవరు? విజయనగర రాజులు. విజయనగర రాజుల పాలనా కాలంలో కైకొల్లూరు అనగా ఎవరు? నేత పనివారు. విజయనగర రాజులు తమ రాజ్యాలను ఏ విధంగా విభజించారు? 1 సీమలు, 2 స్థలాలు, 3 నాడులు. విజయనగర రాజుల పాలనా కాలంలో కొన్ని గ్రామాల సమూహాన్ని ఏమనేవారు? స్థలం. విజయనగర సామ్రాజ్యాన్ని రాజ్యాలుగా విభజించారు. రాజ్యానికి కేంద్రం దుర్గం. అయితే రాజ్యంపై అధిపతి ఎవరు? దుర్గ దంనాయకుడు. విజయనగర రాజుల కాలంలో రాజు ప్రత్యక్ష పాలన కింద ఉండే గ్రామాలను ఏమని పిలిచారు? భాండారవాడ గ్రామాలు. విజయనగర రాజుల పాలనా కాలంలో పండితులైన బ్రాహ్మణులకు దానం చేయబడిన గ్రామాలను ఏమని పిలిచేవారు? బ్రహ్మదేయ గ్రామాలు. విజయనగర రాజుల పాలనా కాలాలలో ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఉద్యోగులకు, మంత్రులకు, పండితులకు పోషణ నిమిత్తం ఇచ్చిన గ్రామాలను ఏమంటారు? ఉంబలి గ్రామాలు. విజయనగర రాజుల పాలనా కాలంలో సైనిక వ్యయం కోసం అమర నాయకులకు ఇచ్చిన లేదా ఇవ్వబడిన గ్రామాలను ఏమనేవారు? అమర గ్రామాలు. విజయనగర రాజుల పాలనా కాలంలో దేవుని నిత్య పూజాధికాల నిర్వహణకు దేవాలయాలకు దానం చేయబడిన గ్రామాలను ఏమని పిలిచేవారు? దేవాదాయ గ్రామాలు. విజయనగర కాలం నాటి న్యాయ వ్యవస్థ. విజయనగర కాలంలో పరాశర సంస్కృతికి మాధవాచార్యులు రచించిన వ్యాఖ్య అయిన పరాశర మాధవీయం న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి, శిక్షలకు ప్రధాన ఆధారంగా పేర్కొంటారు. రాజు ఆస్థానంలో మహామంత్రి న్యాయ విధులు నిర్వహిస్తున్నాడని అబ్దుల్ రజాక్ తెలియజేశాడు. మహామంత్రి తిమ్మరసుకు గల ధర్మ ప్రతిపాలక అనే బిరుదును బట్టి ఆయన న్యాయ విధులు నిర్వహించాడని తెలుస్తుంది. నేర విచారణలో దివ్య పరీక్షలు ఉండేవని ఇటలీ యాత్రికుడు నికోలో కాంటే తెలియజేశాడు. నాగులాపురం చెరువు నిర్మాణ సందర్భంగా మరణశిక్ష పడిన ఖైదీలను నరబలి ఇచ్చారని న్యూనిజ్ అనే పోర్చుగీసు యాత్రికుడు తెలియజేశాడు. న్యాయాధికారిని ప్రాడ్వివాకుడు అంటారు. ప్రతిష్ఠిత శాశ్వత న్యాయస్థానం. అపతిష్ఠత తాత్కాలిక న్యాయస్థానం. సివిల్ అనగా దానోద్భర. క్రిమినల్ అనగా హింసోద్భవ. శాస్త్రిత అనగా చక్రవర్తి న్యాయాధికారి. ముద్రిత అనగా రాజు చేత నియమింపబడిన ఇతర న్యాయాధికారులు. విజయనగర పాలనా విశేషాలు తెలియజేసే శాసనాలు లేదా రచనలు. పరాశర మాధవీయం. 2 ఆముక్తమాల్యద. సైనిక వ్యవస్థ. విజయనగర రాజుల పాలనా కాలంలో చక్రవర్తి సొంతంగా పోషించే సైన్యాన్ని ఏమని పిలిచేవారు? కైజీతం గ్రాండు. రాజ్య ఆదాయంలో సగభాగాన్ని సైనిక శక్తిని పెంపొందింపజేయుటకు ఉపయోగించాలని శ్రీకృష్ణదేవరాయలు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? ఆముక్తమాల్యద. విజయనగర సైనిక వ్యవస్థ. 1 సిద్ధ సైన్యం లేదా కైజీత సైన్యం. 2 అమర నాయక సైన్యం. విజయనగర రాజ్యంలో సరిహద్దులో శాంతి భద్రతలను కాపాడేవారు ఎవరు? పాలెగాళ్ళు. విజయనగర కాలంలో గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేవారు ఎవరు? తలారులు. విజయనగర కాలంలో కావలిగాళ్ళు అనగా ఎవరు? రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడేవారు. విజయనగర కాలంలో సైనిక సహాయం కోసం ఇచ్చే భూమిని కానీ ఆ భూమిపై వచ్చే ఆదాయాన్ని కానీ ఏమనేవారు? అమరం. అచ్యుతదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం భూభాగం 200కు మించిన అమర నాయకులకు పంచి ఇవ్వబడిందని, మొత్తం 6 లక్షల సైన్యం వీరి పోషణలో ఉండేదని
పేర్కొన్న పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? న్యూనిజ్. శ్రీకృష్ణదేవరాయలు అహ్మద్ నగరాన్ని దున్నించి ఆముదాలు విత్తినట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు? ఆముక్తమాల్యద. విజయనగర రాజుల పాలనా కాలంలో శత్రువులపైకి రాళ్లు రువ్వే పిరంగిని ఏమంటారు? దంబోలి. రాజవాహన విజయం అనే గ్రంథంలో యుద్ధతంత్రాన్ని గురించి విపులంగా వర్ణించబడింది. అయితే ఈ గ్రంథాన్ని రచించినది ఎవరు? కాకుమాని మూర్తి. విజయనగర చక్రవర్తులకు పశ్చిమ తీరంలో నౌకాదళం ఉంది. నౌకాదళాధిపతిగా ఉన్నది ఎవరు? తిమ్మోజు. ఆర్థిక పరిస్థితులు. విజయనగర రాజుల పరిపాలనా కాలంలో భూమి సారవంతమైన వ్యవసాయం మిక్కిలి ఫలవంతంగా సాగవుతున్నదని తెలిపిన విదేశీ యాత్రికులు ఎవరు? 1 పేస్, 2 న్యూనిజ్. విజయనగర సామ్రాజ్య కాలంలో ఒక చెరువును నిర్మించిన తర్వాత ఆ చెరువు కింద సాగయ్యే భూమిలో 10వ వంతు భూమి ఆ చెరువు నిర్మాణానికి మరమ్మతులకు అయ్యే ఖర్చుల కోసం ఆ చెరువును నిర్మించిన వారికి ఇవ్వబడే దానిని ఏమంటారు? దశంబంధ మాన్యం. విజయనగర సామ్రాజ్య కాలంలో పత్తిని శుభ్రం చేసేవారు, నేత పని వారు చెల్లించే పన్నును ఏమంటారు? పెంజ సిద్ధాయం. విజయనగర సామ్రాజ్య కాలంలో కత్తుల పరిశ్రమ ఎక్కడ కలదు? రాయచూర్. విజయనగర సామ్రాజ్య కాలంలో వర్తకం వేటి ద్వారా జరిగేది? 1 ఎద్దులు బండ్లు, 2 గుర్రాలు. విజయనగర రాజుల పాలనా కాలంలో దొంగల బెడదను తప్పించుకోవడానికి వర్తకులు గుంపులుగా ప్రయాణం చేసే దానిని ఏమనేవారు? బెడారులు. విజయనగర కాలంలో సంతల్లో టోకు వర్తకులు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే సుంకాలను ఏమనేవారు? హిర్జుంకం. విజయనగర కాలంలో వర్తకుల సరుకులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసి వచ్చిన సొమ్ముతో జీవితం గడిపే వారిని ఏమంటారు? పెరికలు. క్రీస్తు శకం 1365లో పాండువాగుకు అడ్డుకట్టలు కట్టి బుక్కసాగరం, అనంతసాగరం అను 2 గ్రామాలను నిర్మించింది ఎవరు? చెక్కప్ప ఒడయార్ లేదా బుక్కరాయ మంత్రి. ఏ విజయనగర రాజు పెనుగొండ సమీపంలో సీయవేరు అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు? మొదటి బుక్కరాయలు. అనంతపురంలో నరసాంబుది అనే చెరువు తవ్వించిన విజయనగర రాజు ఎవరు? సాలువ నరసింహరాయలు. నాగులాపురం చెరువును తన తల్లి నాగులాదేవి జ్ఞాపకార్థంగా నిర్మించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు నాగులాపురం చెరువును నిర్మించడానికి ఏ దేశ ఇంజనీర్ల సహాయం తీసుకున్నాడు? పోర్చుగీస్. విజయనగర కాలంలో పంటలు పండే భూమిని నీరాంబరం అని పిలిచేవారు. అయితే పంటలు పండని మెట్ట భూమిని ఏమని పిలిచేవారు? కాడాంబరం. విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా వాడరేవులు ఉన్నట్లు తెలిపిన పర్షియా రాయబారి ఎవరు? అబ్దుల్ రజాక్. విజయనగర రాజుల పాలనా కాలంలో స్వర్ణకారుల వద్ద నుండి వసూలు చేసే పన్నును ఏమంటారు? సిద్ధాయం. రాజ్యమంతటా పెండ్లి సుంకాన్ని రద్దు చేసిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర రాజుల పాలనా కాలంలో కులకట్టుబాట్లు పాటించని వారిపై వేసే పన్ను ఏమనేవారు? సమయ పన్ను. విజయనగర రాజుల పాలనా కాలంలో వేశ్యలు చెల్లించే పన్ను 12,000 మంది రక్షక భట దళాన్ని పోషించడానికి సరిపోయేదని ఏ చరిత్రకారుడు చెప్పారు? డొమింగ్ పేస్. విజయనగర రాజుల పాలనా కాలంలో వేశ్యలు చెల్లించే పన్నును ఏమనేవారు? ఘనాచారి పన్ను. విజయనగర రాజుల పాలనా కాలంలో వస్త్ర పరిశ్రమ వర్ధిల్లిన ప్రాంతం 1 ఆదోని, 2 వినుకొండ, 3 కర్నూలు. విజయనగర రాజుల పాలనా కాలంలో వజ్ర పరిశ్రమ ఏ ప్రాంతంలో కలదు? 1 అనంతపురం, 2 గుత్తి. విజయనగర రాజుల పాలనా కాలంలో రత్నాలు రాసులుగా పోసి బజారులో అమ్ముతున్నారని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? అబ్దుల్ రజాక్. విజయనగర రాజుల పాలనా కాలంలో నకిలీ వజ్రాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది ఎవరు? బర్బోసా. విజయనగర రాజుల పాలనా కాలంలో పులికాట్లో జరిగే వాణిజ్యాన్ని గురించి సవివరంగా చెప్పిన విదేశీయుడు ఎవరు? బర్బోసా. విజయనగర రాజుల పాలనా కాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న బంగారు నాణ్యం ఏది? ఫణం. విజయనగర రాజుల పాలనా కాలం నాటి వెండి నాణ్యం తార్. విజయనగర రాజుల పాలనా కాలం నాటి రాగి నాణ్యములు 1 జిటాలు, 2 కాసులు. విజయనగర రాజుల కాలం నాటి బంగారు నాణ్యములు 1 ఫణం, 2 చిన్నం.
విజయనగర రాజుల పాలనా కాలం నాటి ఒక ఫణంకి ఎన్ని తార్లు సమానం? 6 తార్లు. విజయనగర రాజుల పరిపాలనా కాలం నాటి ముఖ్య రేవు పట్టణాలు: 1 గోవా, 2 భట్కాల్, 3 హానోవర్, 4 మోటుపల్లి. విజయనగర రాజులు ఏ దేశంతో విదేశీ వ్యాపారం చేశారు? 1 బర్మా, 2 మలాయా, 3 చైనా, 4 అరేబియా, 5 ఇరాన్, 6 ఈజిప్ట్, 7 పోర్చుగల్. విజయనగర సామ్రాజ్యం ఏ యుద్ధానంతరం ఆర్థికంగా వెనుకబడిపోయింది? రాక్షస తంగడ యుద్ధం. విజయనగర కాలం నాటి సైనిక వ్యవస్థ: కైజీత సైన్యం, సిద్ధ సైన్యం. కైజీత సైన్యమునకు జీతాలు ఇచ్చేవారు. వేశ్యల నుండి 1/3 వంతు వసూలు చేయబడిన పన్ను కైజీత సైనికులకు సరిపోయేదని తెలుస్తున్నది. అమర నాయంకర సైన్యం: సైన్యాన్ని పోషించే నాయకుడైన అమర నాయంకరునికి భూములను ఇవ్వటం జరిగింది. మత సాంఘిక పరిస్థితులు: విజయనగర రాజుల అధికార మతం వైష్ణవం. విజయనగర రాజుల కాలంలో శైవ మతాన్ని అవలంబించిన రాజవంశం ఏది? సంగమ వంశం. విజయనగర రాజుల కాలంలో వైష్ణవ మతాన్ని ఆదరించిన రాజవంశాలు: 1 సాలువ, 2 తులువ, 3 అరవీటి. సంగమ వంశస్థుల కుల గురువు ఎవరు? క్రియాశక్తి. తిరుమల వెంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో గల కాంస్య విగ్రహాలు: 1 శ్రీకృష్ణదేవరాయలు, 2 తిరుమలాంబ, 3 చిన్నాంబ. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవుడు అయినప్పటికీ శైవులను, జైనులను, క్రైస్తవులను సమానంగా చూశాడని పేర్కొన్న విదేశీయుడు ఎవరు? బార్బోసా. విజయనగర కాలం నాటి వైష్ణవ గురువులు: 1 వ్యాసరాయలు, 2 వరదాచార్యులు, 3 వేదాంత దేశికాచారి. విజయనగర కాలం నాటి శైవ మతాచార్యులు: 1 తాతాచార్యులు, 2 బసవుడు, 3 గుబ్బి మల్లనార్యుడు, 4 అయ్యప్ప దీక్షితులు. పాన్సుపారి బజారులో జైనాలయాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు? 2వ దేవరాయలు. విజయనగర రాజుల కాలంలో ఏ వంశస్థుల కాలం నుండి నాణేలపై విరూపాక్షాయ నమః అనే లేఖనం కనిపిస్తుంది? సంగమ వంశస్థుల కాలం నుండి. ఏ రాజుల కాలంలో తిరుమల తిరుపతి ప్రసిద్ధ క్షేత్రంగా వ్యాప్తిలోకి వచ్చింది? విజయనగర రాజులు. ఏ విజయనగర రాజు కాలం నుండి నాణేలపై విరూపాక్షాలయం నమఃకు బదులు శ్రీ వెంకటేశ్వర నమః అని లిఖించబడడం జరిగింది? 2వ వెంకటపతి రాయలు. విజయనగర సామ్రాజ్య కాలంలో సతీ సహగమనం చేసిన స్త్రీలను ఏ విధంగా కొలిచేవారు? పేరంటాళ్ళుగా. విజయనగర రాజధానిలో దేవాలయ ఉత్సవాలలో సెడమెక్కి ఆడుతున్నారని, రథచక్రాలకు గల ఇనుప చువ్వలకు వీపులు గుచ్చి వేలాడుతున్నారని తెలియజేసిన విదేశీయుడు ఎవరు? నికోలా కాంటే. విజయనగర రాజుల కాలంలో నవరాత్రి ఉత్సవాలలో భారీ సంఖ్యలో మేకలను, దున్నలను బలి ఇస్తున్నారని పేర్కొన్న విదేశీయుడు ఎవరు? డొమింగో ఫేస్. విజయనగర సామ్రాజ్య కాలంలో బాగా ప్రసిద్ధి పొందిన సంగీత సాధనం వీణ. సాహిత్యం, కళలు. సంస్కృత సాహిత్యం. ఏ రాజవంశీయుల పాలనా కాలంలో తెలుగు భాషా సాహిత్యము స్వర్ణయుగం అనుభవించింది? విజయనగర రాజులు. విజయనగర రాజుల అధికార భాష ఏది? సంస్కృతం. విజయనగర యుగంలో సంగీత సారం అనే గ్రంథంలో ఆనాటి అనేక రాగాలను ప్రస్తావించింది ఎవరు? విద్యారణ్య మహర్షి. మహానాటక సుధానిధి అనే సంగీత రచన చేసింది ఎవరు? 2వ దేవరాయలు. సంగీత సూర్యోదయమును రచించినది ఎవరు? బండారు లక్ష్మీనారాయణ. శ్రీకృష్ణదేవరాయలకు వీణ నేర్పించిన గురువు ఎవరు? కృష్ణ. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించిన గ్రంథాలు: 1 రసమంజరి, 2 మదాలాస చరిత్ర, 3 ఉషా పరిణయం, 4 జ్ఞాన చింతామణి, 5 జాంబవతి పరిణయం, 6 సత్సవ ధూప్రీనము. రచయితలు, వారి గ్రంథాలు: రాజనాథ డిండుముడు, సాలువాభ్యుదయం, గంగాదేవి, మధుర విజయం, తిరుమలాంబ, వరదాంబిక పరిణయం. ఓకే. రచయితలు, వారి గ్రంథాలు: మాధవాచార్యులు పరాశర మాధవీయం, ఉద్దండు మల్లికామారుతము, సాయనాచార్యులు వేదార్థ ప్రకాశిక, దగ్గుపల్లి దుగ్గున
నాసికేతోపాఖ్యానం, దోబగుంట నారాయణ కవి పంచతంత్రము. తెలుగు సాహిత్యం ఉత్తర హరివంశం అనే గ్రంథంను రచించినది ఎవరు? నాచన సోమన. మొదటి బుక్కరాయులు పెంచకల దిన్నె అనే గ్రామంను అగ్రహారముగా ఎవరికి దానం చేసినాడు? నాచన సోమన. అల్లసాని పెద్దన రచించిన గ్రంథం ఏది? మనుచరిత్ర. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రకు మరి ఒక పేరు ఏమిటి? సార్వోచిసమను సంభవం. పారిజాతాపహరణం అనే గ్రంథంను రచించినది ఎవరు? నంది తిమ్మన. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్యం అనే రచనలు ఎవరు రచించారు? దూర్జటి. పాండురంగ మహాత్యంను రచించింది ఎవరు? తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు రచనలు: ఒకటి ఊర్బుటారాతి చరిత్ర, 2 కందర్పకేతు విలాసము, 3 హరిలీలా విలాసము. రామాభ్యుదయం అనే గ్రంథమును రచించినది ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. రామాభ్యుదయం అనే గ్రంథమును ఎవరికి అంకితం ఇచ్చాడు? గొబ్బూరి నరసరాజు. రాజశేఖర చరిత్ర అనే గ్రంథమును రచించిన అష్టదిగ్గజ కవి ఎవరు? మాదయ్య గారి మల్లన. రామరాజ భూషణుడు లేదా భట్టుమూర్తి రచించిన గ్రంథములు: 1 వసుచరిత్ర, 2 హరిశ్చంద్ర నలోపాఖ్యానం, 3 నరస భూపాల్యం. వసుచరిత్ర అనే గ్రంథమును రామరాజ భూషణుడు ఎవరికి అంకితం ఇచ్చాడు? తిరుమల రాయలకు. ప్రభావతి, ప్రత్యుమ్నం, రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం అనే గ్రంథాలను రచించినది ఎవరు? పింగళి సూరన్న. కర్ణాటక సంగీతానికి వేదముల వంటిది అయిన సర్వమేళ కళానిధిని రచించినది ఎవరు? రామయ్య మంత్రి. అగస్త్యుడు రచించిన బాలభారతానికి మనోరమ వ్యాఖ్యానము రచించినది ఎవరు? తిమ్మరసు. ధర్మ పరీక్ష అనే జైన గ్రంథమును రచించినది ఎవరు? వృత్త విలాసుడు. వాస్తు శిల్పం, చిత్రలేఖనం. సంగీతపు స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్ కలిగిన విజయనగర రాజులు నిర్మించిన ఆలయం ఏది? విఠలస్వామి ఆలయం. విజయనగర కాలం నాటి చిత్రలేఖనములు ఎక్కడ కలవు? 1 హంపి, 2 లేపాక్షి. హంపి ఏ రాష్ట్రంలో కలదు? కర్ణాటక. హజరాస్వామి దేవాలయం ఎక్కడ కలదు? హంపి. విఠలస్వామి ఆలయ నిర్మాణాన్ని 2వ దేవరాయలు ప్రారంభించగా దానిని పూర్తి చేస్తున్నది విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. హంపిలో కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించినది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఏకశిలారథము ఏ విజయనగర దేవాలయమునకు అనుబంధంగా ఉన్నాయి? విఠలస్వామి ఆలయం. విజయనగర శిల్పాల్లో ఎక్కువగా కనిపించే జంతువులు: 1 ఏనుగు, 2 గుర్రం, 3 కోతి, 4 సింహం, 5 ముంగాళ్లపై నిలిచిన సింహాలు. విజయనగర చిత్రలేఖనాలు ఎక్కడ కనుగొన్నారు? లేపాక్షి. లేపాక్షి ఏ జిల్లాలో కలదు? అనంతపురం. చింతల వెంకటరమణ ఆలయం ఎక్కడ కలదు? తాడిపత్రి. ఇండో సార్సానిక్ వాస్తురీతికి ఉదాహరణగా విజయనగర సామ్రాజ్యపు ఏ మహల్ కలదు? పద్మమహల్. వీరభద్రస్వామి దేవాలయంను లేపాక్షిలో నిర్మించినది ఎవరు? అచ్యుతరాయలు. శ్రీకృష్ణదేవరాయల నివాస భవనం పేరు ఏమిటి? మలయకూటం. ఆలియా రామరాయలు నివాస భవనం పేరు? రత్నకూటం. ఏ రాజుల పాలనా కాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆదాయంలో భక్తుల అభిమానంలో ఖ్యాతి పొందింది? విజయనగర రాజులు. హజరా రామస్వామి, విఠలస్వామి, బాలకృష్ణ స్వామి, విరూపాక్ష స్వామి, లేపాక్షి, బసవన్న ఆలయాలు ఏ చక్రవర్తుల గొప్ప వాస్తు కళా ప్రతిభకు ఇవి నిదర్శనం? విజయనగర చక్రవర్తులు. హంపి శిథిలాలు నేడు ఏ రాజుల వారసత్వ సంపదకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాయి? విజయనగర రాజులు.